మేము మానవుణ్ణి సృష్టించాము. అతని మనస్సులో మెదిలే ఊహలను సైతం మేము ఎరుగుదుము. మేము అతని కంఠ రక్తనాళం కంటే కూడా అతనికి చాలా దగ్గరగా ఉన్నాము. అంతేకాదు, మా ఈ ప్రత్యక్ష సమాచారం కాక ఇద్దరు లేఖకులు అతనికి కుడి ఎడమ ప్రక్కల కూర్చుండి ప్రతి విషయాన్ని నమోదు చేస్తూ ఉన్నారు. అతని నోటి నుండి వెడలే ప్రతి మాటను వ్రాయటానికి అనుక్షణం ఒక పరిశీలకుడు సిద్ధంగా ఉంటాడు. ఇదిగో చూడండి, మరణయాతన సత్యంతో వచ్చేసింది. నీవు తప్పించుకోవటానికి ప్రయత్నం చేసిన విషయం ఇదే. తరువాత శంఖం ఊదబడుతుంది. ఈ దినాన్ని గురించే నిన్ను భయపెట్టడం జరుగుతూ ఉండేది. ప్రతి వ్యక్తి తన వెంట ఒక తోలేవాడు, ఒక సాక్ష్యం చెప్పేవాడు ఉన్న స్థితిలో వస్తాడు. ఈ విషయం గురించి నీవు అశ్రద్ధలో పడి ఉన్నావు. మేము నీ ముందు ఉన్న తెరను తొలగించాము. ఈనాడు నీ దృష్టి చాలా సునిశ్చితంగా ఉన్నది. అతని సహచరుడు, ఇదిగో నా ఆధీనంలో ఉన్న ఇతనిని హాజరుపరుస్తున్నాను అని విన్నవించుకున్నాడు.